తెలుగు సినీ హీరో విజయ్ దేవరకొండ వివాదంలో చిక్కుకున్నారు. ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్ర దుమారాన్ని సృష్టిస్తున్నాయి. విజయ్ దేవరకొండ ఓ కార్యక్రమంలో భాగంగా మాట్లాడిన మాటలపై గిరిజన సంఘాలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. తమను కించపరిచే విధంగా ఆయన మాట్లాడారని వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాయి. ఇటీవలే కాలీవుడ్ హీరో సూర్య నటించిన ఓ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా హాజరైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడి ఘటనపై స్పందించారు. ఈ ఉగ్రవాద దాడిని ఖండించిన ఆయన తీవ్రవాదులకు సరైన విద్యను అందించి వారి ఆలోచన విధానాలను మార్చడమే దీనికి పరిష్కారం అని తెలిపారు. ఈ క్రమంలోనే 500 ఏళ్ల క్రితం గిరిజనులు ఘర్షణ పడినట్లుగా ప్రస్తుతం కాశ్మీర్లో దాడులు చేస్తున్నారని అన్నారు. అయితే ఉగ్రవాదులతో తమను పోలుస్తూ ట్రైబల్స్ అనే పదాన్ని వాడడంపై గిరిజన సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. 500 ఏళ్ల కిందట కేవలం గిరిజనులు మాత్రమే ఘర్షణ పడినట్లుగా హీరో విజయ్ దేవరకొండ అనడం సరికాదని గిరిజన సంఘాల ప్రతినిధి పేర్కొన్నారు. ఉగ్రవాదుల చర్యలను గిరిజనులతో పోల్చడం తమను కించపరచడమేనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే విజయ్ దేవరకొండ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని కోరుతున్నారు. అలాగే ఆయన తక్షణమే గిరిజన సమాజానికి బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఆయన క్షమాపణ చెప్పకపోతే తాము ఊరుకునేది లేదని హెచ్చరిస్తున్నారు. అయితే ఈ వివాదంపై విజయ్ దేవరకొండ ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది.